పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతారని చెప్పి మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు నమస్తే. ఏంటి గతంలో పులివెందులో కావచ్చు, కడప ఎంపీ విషయంలో కావచ్చు, కొంత ఒక ట్రాక్ రికార్డ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అప్పట్లో ఉన్నటువంటి పరిణామాలు అంటే రాజకీయ పరిణామాలు కలిసి వచ్చాయా, ఆయన జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత పరిణామాలు కలిసి వచ్చాయా, అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతర పరిణామాలు కలిసి వచ్చాయా, ఏదేమైనప్పటికీ కూడా ఆయనకి ఓట్ల మెజారిటీ విషయంలో ఒక రికార్డ్ అనేటువంటిది ఉన్నది. ప్రస్తుత పరిణామాల్లో అది నిలబడకపోవచ్చు అంటున్నాయి విపక్షాలు. లేదు నిలబెట్టుకుంటారా అంటే ఏమంటారు మీరు? నమస్కారం అండి. మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ అదే విధంగా హోలీ శుభాకాంక్షలు కూడా. పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక నక్కకు నాగలోకానికి ఉన్నంత పోలిక ఉంటుంది రాజకీయంగా ఒకవేళ రాజకీయం వ్యక్తిగతంగా వచ్చినప్పుడు అది వేరువేరుగా కనిపిస్తుంది. సినిమా పరంగా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చరిష్మా ఉంది, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నోటితో స్వయంగా పవన్ కళ్యాణ్ గారే నాకు మనుషులు వస్తున్నారు, మీటింగ్లకు వస్తారు, విజిట్లు కొడతారు, మీరు సీఎం అని వేస్తారు, జగన్మోహన్ రెడ్డికి వేస్తారు, నేను ఎట్లా సీఎం అవుతాను అని, నేను ఎమ్మెల్యేని గెలిపిలేదు కదా అని ఆయన చెప్పడం సందర్భం మనం చూసినాం. మొన్న రీసెంట్ గా ఆయన మీటింగ్ పెట్టి నన్ను గెలిపించండి, నేను అర్జిస్తున్నా, మిమ్మల్ని వేడుకుంటున్నా అని కళ్ళకు నీళ్లు పెట్టేటంత స్థాయి దిగజారి అడుక్కున్నాడు. అంటే 1,00,000 ఓట్లు ఎక్కడి నుండి ఎందుకు మెజార్టీ ఇస్తారు? ఒకటి, ఆయన ఉండేది తెలంగాణలో, ఆయన ఒక సెలబ్రిటీ విదేశాల్లో దేశాల్లో ఎక్కడంటే అక్కడ సినిమా షూటింగ్లు పోతారు. సినిమా షూటింగ్లు అన్నా అనుకొని ఇక్కడ ప్రజాసేవకు లేక ప్రతిపక్ష పాత్ర పోషించడానికో దాదాపు 15 సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలు లేవు. కేవలం ఏదన్నా ఒక మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టాలనిపించాను, చంద్రబాబు నాయుడుకు బాధ అనిపిస్తాను, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కల్పిస్తాను, చంద్రబాబు నాయుడుకి ఏదన్నా ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపిస్తాను, దాన్ని సర్దిద్దడానికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి తిట్టింది సందర్భాలు ఉన్నాయి తప్ప ఏ ఒక్కరోజు ఆయన ప్రతిపక్ష స్థానంలో ప్రతిపక్ష పాత్ర పోషించిన సందర్భాలు లేవు. రెండోది, అక్కడ స్థానికులు కాదు, ఆయన స్థానికుడు కాకపోవడంతో పాటు వర్మ గారు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి వ్యక్తి వర్మ గారు ఈ రోజుకు ఆయనకు మనస్ఫూర్తిగా చేస్తామన్నట్టు ఎక్కడ కనిపించలేదు. వచ్చినాడు, చాలా కప్పించుకున్నాడు, బొకే తీసుకున్నాడు, తర్వాత కార్యకర్తలు ఏంది అడగని ఎవరు మీరు పనిచేయదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వర్మ గారు, అంత చరిష్మా ఉన్నటువంటి వర్మ గారు ఆ విధంగా ఒక పక్కన ఉంటే, అయితే మోహన్ రెడ్డి గారు ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ మీద నాన్ లోకల్ అనేటటువంటి ఇంపాక్ట్ చూపిస్తే, మీరు చాలా మంది అభ్యర్థుల్ని ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి మార్చారు కదా, మీ పార్టీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? నాన్ లోకల్ ఇంపాక్ట్ నేనేమంటున్నానంటే, అక్కడ పార్టీకి ఉన్నటువంటి చరిష్మా ఉండాలా, లీడర్కు ఉండే అంటే స్టేట్ పార్టీ లీడర్కు ఉండే చరిష్మా ఉండాలా. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా చరిష్మా లేదు, దాంట్లో డౌటే లేదు. నేనేం విమర్శించాలనే ఉద్దేశంలో ఎందుకు లేదంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఏ ఒక్క రోజు కూడా పార్టీ కోసం పనిచేసిన సందర్భాల్లో ఇప్పటికీ నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో పార్టీ కమిటీలు లేవు. పార్టీ కమిటీలు లేకపోవడంతో స్టేట్ పార్టీ కూడా స్టేట్ బాడీ ఇంతవరకు సరిగ్గా లేదండి. పార్టీని 10 సంవత్సరాలు పార్టీ పెట్టుకున్న తర్వాత 10 సంవత్సరాలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటించలేని పరిస్థితి చూపిస్తారు. లీడర్ ఆయన కరెక్ట్ గా మన రాజకీయ నాయకుడు అనే భావన ప్రజల్లోకి ఎట్టబోతుంది, పోయే అవకాశం లేదు కదా. దాంతో పాటు ఇప్పుడు అక్కడ వంగా గీత గారు మంచి చదవరి, ఒక మహిళను ప్లస్ ఒక జెడ్పీ చైర్మన్ గా, ఒక రాజ్యసభ మెంబర్ గా, ఒక ఎంపీగా, ఒక ఆడబిడ్డగా, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆడబిడ్డగా ఆమెకున్నటువంటి చరిష్మాను, ఆమెకున్నటువంటి ఆదరణ, అభిమానం చూస్తుంటే అది బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనిపిస్తుంది. అసలు ఆయన గెలవడనేది కదా మా అభిప్రాయం. ఆయన గెలుస్తాడేమో 1,00,000 ఓట్లు పక్కన పెడితే, ముందు ఆయన గెలిస్తే కదా, ఆయన గెలిచే పరిస్థితి లేదు. అంటే మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడించాలనే ఉద్దేశం ఒకటే కాదు మాకు ఉద్దేశం ఏంటి, మేము 5 సంవత్సరాల్లో పరిపాలన సాగించినాము, మా పరిపాలన బాగుంటే మాకు ఓటేయడం అనేటప్పుడు, పరిపాలన చేసినప్పుడు పరిపాలన అనేది ఒక మీరే అంటున్నారు మోహన్ రెడ్డి గారు రాజకీయంగా సినిమా పరంగా చరిష్మా ఉంది కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఏ రకమైనటువంటి చరిష్మా లేదంటున్నారు, పార్టీ నిర్మాణం జరగలేదంటున్నారు, ఒక్కడిగా రాలేకపోయాడు అందుకే పొత్తులకు వెళ్ళాడు అంటున్నారు. ఇన్ని మీరే చెప్తున్నారు, కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్టున్నారు. ప్రధానంగా మిథున్ రెడ్డిని రంగంలో దింపడం కావచ్చు, లేదంటే ముద్రగడ్ లాంటివన్నీ పార్టీలో జాయిన్ చేసుకోవడం కావచ్చు, జనసేన క్యాడర్కు ఎరవేస్తూ ఉండడం కావచ్చు. ఎందుకు ఇంత అవసరం అసలు? మీరు అసలు అతనికి పవరే లేదు, పవర్ స్టార్ అని పేర్లో ఉంది కానీ అతనికి అసలు పవరే లేదని విమర్శించే మీరు ఇంత సాయశక్తులు ఎందుకు కొట్టుతున్నారు? పిఠాపురం విషయంలో ఇంత టార్గెటెడ్గా ఎందుకు పెట్టుకున్నారు పిఠాపురాన్ని?
ఇప్పుడు మాది రాజకీయ పార్టీనే కదా, మేము రాజకీయాల్లోనే కదా ఉండేది. మేము నా నియోజకవర్గంలో మా అభ్యర్థిని పెడుతున్నాం కదా. అభ్యర్థి పెట్టినప్పుడు ఎవరైనా కావచ్చు, అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లేక లోకేష్, లేక బాలకృష్ణ, లేక ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే మాకైతే టార్గెటే కదా. మా టార్గెట్ ఉన్నప్పుడు మేము ఓడించాలని అనుకున్నప్పుడు మాకు ఏ అస్త్రాలు దొరుకుతాయో అస్త్రాలను తీసుకోవడం తప్పు కాదు కదా. దాంతో పాటు మాకు మిథున్ రెడ్డి గారు ఆ ప్రాంతం రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎలక్షన్ వరకు ఆ ప్రాంతాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆ పని చేస్తున్నాడు. అదే విధంగా ఇప్పుడు మీరు అన్నట్టు ముద్రగడ పద్మనాభం గారి మొన్నటి వరకు ఆయన పాదసేవ చేసినారు. ఆయన కాపుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినాడు. పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఆయన పోరాటం చేస్తున్న సందర్భంలో ఇంట్లో వాళ్ళు ధర్నా చేస్తుంటే, వాళ్ళు నిరసన తెలుపుతుంటే లిమిటెడ్ పోరాటాలు అనొచ్చండి. వాటిని లిమిటెడ్ పోరాటాలు అనొచ్చు. ఒక పార్టీ అధికారంలో ఉంటే చేశారు, ఇంకో పార్టీ అధికారంలో లేనప్పుడు చేయలేదు. స్కెడ్యూల్డ్ పోరాటాలండి అవి. రైట్. ఓకే 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 మోహన్ రెడ్డి గారు.